రోజులల్లా మంచి మనుషులు ఏడున్నరులా? పోస్ట్ మ్యాను ఇల్లిల్లు తిరిగి దొరకబట్టినా దొరకరు. హాగో గట్లున్నాయి రోజులు. మన తాతలు ముత్తాతలు సంపాదించిన సొమ్మును మన తరతరాలకు వచ్చేటట్టు ఈలునామా రాస్తాం. ఒకవేళ పిల్లలు లేకున్నా కానీ మన వంశానికి చెందినోళ్ళు ఎవ్వలుంటే వాళ్ళకు మన ఆస్తిపాస్తుల్ని రాసిస్తాం. కానీ గీ ముసలమ్మని చూడుండ్రి, గంత ఆస్తిని ఏం చేసిందో. ఇయ్యల్లా రేపు ఆస్తుల ముచ్చట్ల ఎవ్వలైనా ఎట్లుంటున్నారులా? కడుముంతైనా కానోళ్లకు పోవద్దనుకుంటారు. కష్టపడ్డ సొమ్ము మందిపాలు కావద్దని కావలి కాసుకుంటా కాపాడుకుంటారు. ఇగో తిరుపతి కాడ గీ ముసలవ్వ కూడా గదే పని చేసింది. ఎన్కట తాత ముత్తాతలకెళ్ళి ఎన్కేసుకుంటొచ్చిన 4 కోట్ల రూపాయల ఆస్తిని తినేదందుకు గీమె మంచం మీద పడ్డాక అరుసుకునేందుకు ఎవ్వలేరని రంది పెట్టుకున్నదట ఈ అవ్వ. ఇయ్యల్ల రేపు ఎవ్వలైనా కోరి తెచ్చుకుంటే కొమ్మెక్కుతారని నేను దినంగా మిగిలిన ఆస్తి ముక్కు ముఖం తెలవనోళ్ళకు పోవద్దు, నాకిష్టమైన దేవునికే పోవాలా అని 4 కోట్ల రూపాయల ఆస్తి కాయిదాలను పట్టుకొచ్చి ఎంకన్న దేవుని పేరు మీద రాసిచ్చింది. కానీ అవ్వా, నీ కోరికే మంచిదే గాని ఎంకన్న దేవునికి ఎంత కోవైందే అవ్వా? నువ్వు చేసే గీ దానమేదో పేదింటి ఆడవిళ్ళల పెళ్లిలకో చదువులకో దానమిస్తే ఓ 400 మంది నీ పేరు తలుసుకునేటోళ్ళు. లేకుంటే నీ లెక్క దిక్కు మొక్కు లేని ముసలోళ్ళకింత ఖర్చు పెడితే నీ అసుంటి కష్టం ఇంకొకరికి రాకపోవును. నువ్వు ఏ లోకంలో ఉన్నా నేను యాద్ చేసుకుందురు. కానీ అంతా పట్టుకుపోయి కుబేరునికే అప్పించేటట్టయితున్న ఎంకన్న చేతిలో పెడితివి అని అంటున్నారు గీ ముచ్చటిన్నోళ్ళు.